వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కళ్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంత కోరిక కార్యక్రమాన్ని వేదిక మీద అర్చకులు నిర్వహించారు. కంకణ భట్ట రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కళ్యాణ ఘట్టం పూర్తయింది. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుగ్గా సాగింది. కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలో కూర్చుని కళ్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తులందరికీ శ్రీవారి సేవకులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ముత్యంతో కూడిన తరబనాలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ జిల్లా పోలీసులు ఎలక్షన్ మిత్ర అనే కృత్రిమ మేధస్సు సాధనాన్ని అభివృద్ధి చేసినట్టు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. ఎలక్షన్ మిత్ర అనేది కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత శోధన సాధనం అని, ఇది ఎన్నికల సంబంధిత ప్రచురణార్థాల యొక్క వేల పేజీల నుండి అవసరమైన సమాచారాన్ని వేగంగా, వినియోగదారు స్నేహపూర్వక మరియు ప్రామాణికమైన పద్ధతిలో పొందడానికి వివిధ వాటాదారులకు సహజమైన మానవ భాషలో డేటాబేస్తో పరస్పర చర్య చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. ఎలక్షన్ మిత్ర సాధనం ఎన్నికల సంబంధిత మాన్యువల్లు, హ్యాండ్బుక్లు, కంపెండియం, సర్క్యులర్లు, ప్రెస్ నోట్లు, నోటిఫికేషన్లు, ఎంసీసీ కోడ్ మొదలైన వాటి రూపంలో 25,750 పేజీల యొక్క మూల ప్రచురణార్థాల్లో ఉన్న సమాచారాన్ని పొందుపరచబడిందని ఆయన అన్నారు. ఇది వివిధ ప్రధాన నేర చట్టాల వంటి పోలీసు సంబంధిత సాహిత్యాన్ని కూడా అందిస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్, పోలీసు విచారణ కోసం డ్రాఫ్ట్ ఎస్ఓపీలు వంటి ఇతర పత్రాలు, పోలీస్ శిక్షణ అకాడమీలో ఉపయోగించిన శిక్షణ సామగ్రి నుండి సంబంధిత సమాచారంతో అన్ని స్థాయిల పోలీసు అధికారులకు సహాయపడుతుందని వివరించారు. ఈ టెక్నాలజీ తయారు చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు డీజీపీల సహకారం కూడా ఉందని ఆయన వివరించారు. వైఎస్ఆర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. కడప నగరంలో ఉన్న పురుషుల కేంద్ర కారాగారాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయము, రక్షణ సలహా వ్యవస్థను, పారా లీగల్ వాలంటీర్లు, లీగల్ ఎయిడ్ క్లినిక్స్ విధి విధానాలను తెలియజేశారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప వారిని సంప్రదించవచ్చని తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఏప్రిల్ 14వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ జయంతి వేడుకల కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. అంటరానితనం, సామాజిక అసమానతలు పోగొట్టిన మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్లను మభ్యపెట్టే చర్యలతో పాటు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించే అంశాలపై వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు రమేష్ భారతి, కెఎస్ సత్యేంద్ర సింగ్ మెహ్రా, రాజేష్ కుమార్ మీనాల్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే చర్యలపై సమాచారం అందినా నగదు, బంగారం, మద్యం తదితర ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువుల పంపిణీ జరిగినా, అక్రమంగా రవాణా జరిగినా తమకు సమాచారం అందించాలని తెలియజేశారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని ఏప్రిల్ 5వ తేదీన వైఎస్ఆర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లోని మందిరంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ విజయరామరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పులివెందుల పాడా కార్యాలయంలో ఓఎస్సీ అనిల్ కుమార్లు జగజ్జీవన్ రామ్కు నివాళులర్పించారు. వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై మొత్తం 535 ఫిర్యాదులు అందగా 531 ఫిర్యాదులకు పరిష్కారం అందించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వేర్వేరు ఫిర్యాదు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కార నివేదికను విడుదల